శ్రీ సత్యసాయి జిల్లాలో అమానుష ఘటన జరిగింది. 3 రోజుల ప్రతిస్పందనను గుర్తు తెలియని వ్యక్తులు శివాలయం వద్ద విడిచి వెళ్లడం పలువురిని కంటతడి పెట్టించింది. సోమందేవంపల్లి మండలం చాలుకూరు శివాలయం వద్ద అయ్యప్ప భక్తులు ఉదయం స్నానానికి వెళ్ళినప్పుడు చిన్నారి ఏడుపు వినిపించింది. భక్తులు వెళ్లి చూసినప్పుడు బాబు కనిపించాడు. చలికి తట్టుకోలేక చీమలు కరుస్తుండటంతో అయ్యప్ప భక్తులు వెంటనే స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఐటీడీఎస్ సిబ్బంది వచ్చి బాబును స్వాధీనం చేసుకుని హిందూపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. అనంతరం పుట్టపర్తిలోని శిశు విహార్కు అందిస్తామని అధికారులు తెలిపారు. గుడి ఉంది. ఆ గుడి దగ్గర 3 గంటల సమయంలో ఈ బాబుని అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో మా ఊర్లో ఉండే అయ్యప్ప స్వాములు స్నానానికని వెళ్ళారు. అక్కడ బాబు కిందకు పడి ఏడుస్తున్నాడు. అక్కడ ఎవరు ఈ బాబు అని అయ్యప్ప స్వాములు గమనించి మా సర్పంచ్ గారికి తెలియజేయడం జరిగింది. మా సర్పంచ్ గారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేస్తే అక్కడున్న సార్ వాళ్ళు అంగన్వాడీ సిబ్బందికి అప్పగించండి అని చెప్పడం జరిగింది. అక్కడ ఆ గుడి దగ్గరికి నేను నా తోటి సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ ముగ్గురము కలిసి వెళ్ళి ఆ బాబుని మా దగ్గర తెచ్చుకొని బాబుని బట్టతో తుడిచి బాబుని సేఫ్గా మా దగ్గర ఉంచుకోవడం జరిగింది. తర్వాత మా ఐసీడీఎస్ సిబ్బంది సూపర్వైజర్, సిడిపిఓ, మహిళా పోలీస్కి, ఏఎన్ఎంస్కి అలానే చైల్డ్ హెల్ప్ లైన్ కూడా కాల్ చేస్తే హిందూపూర్కి తీసుకెళ్ళి అక్కడ బాబు హెల్త్ ఎలా ఉంది అని చెకప్ చేయించి తర్వాత